ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను, అలాగే మే నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి అండ్ అలాగే ఒకే భక్తుడు ఒకే రోజు 2 సార్లు ఎలా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 27వ తేదీ సోమవారం రోజున 74,286 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 33,186 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,44,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్లలోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో ATGH వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మే నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు. మే 1న కూర్మ జయంతి పౌర్ణమి గరుడ సేవ, మే 2న అన్నమాచార్య జయంతి, మే 3వ తేదీ పరాశర భట్టర్ వర్ష తిరునక్షత్రం, మే 12వ తేదీన హనుమత్ జయంతి, మే 21వ తేదీన నమ్మాల్వార్ ఉత్సవారంభం, మే 26వ తేదీన వరదరాజ స్వామి వర్ష తిరునక్షత్రం, మే 30వ తేదీన నమ్మాల్వార్ సాత్తుమర. ఇవండి మే నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఇక నెక్స్ట్ తిరుమల కొండపై అకామిడేషన్. తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో ఆల్రెడీ జూలై నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. ఎవరైతే మే, జూన్, జూలై ఈ 3 నెలలకి సంబంధించి తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు ఆ భక్తులందరూ కూడా డైరెక్ట్ గా తిరుపతికి కానీ తిరుమలకి కానీ వచ్చి ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు. ముందుగా తిరుపతి ఆఫ్లైన్ అకామిడేషన్. కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారు. మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అనేది అలాట్ చేస్తారు. అయితే తెల్లవారుజామున సమయంలో ఖచ్చితంగా విష్ణు నివాసంలో రూమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్స్ అందుబాటులో లేవు అనుకోండి, అలాంటప్పుడు తిరుపతిలో మీరు ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. రైల్వే
రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, అలాగే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, ఈ రెండు ప్రదేశాల్లో కూడా తిరుపతిలో భక్తులకి ఉచితంగా లాకర్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్, ఇంకా శ్రీవారి అన్నప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతిలో ఆఫ్లైన్ అకామిడేషన్ అంటే రూమ్స్ దొరకని భక్తులందరూ కూడా ఈ రెండు ప్లేసుల్లో ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు. ఇక తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్. తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి, ఇంకెక్కడా కూడా ఇవ్వరు. మీరు తిరుమలకి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అయితే తెల్లవారుజామున 5 గంటలకి సిఆర్ఓ ఆఫీస్ వద్ద రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, తిరుమలలో మీరు ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు, కానీ ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ ఈ రెండు కూడా ఖచ్చితంగా ఉండాలండి, రెండు మ్యాండటరీ. అయితే ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తుల యొక్క ఏజ్ అనేది అబౌట్ 21 ఇయర్స్ అంటే 21 సంవత్సరాల పైబడిన వారి యొక్క ఆధార్ నెంబర్ తో మాత్రమే సిఆర్ఓ ఆఫీస్ వద్ద తిరుమలలో ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. దీనిని ముఖ్యంగా గమనించుకోగలరు. అండ్ ఇంకొకటి, ఫ్యామిలీ మొత్తం కూడా నిల్చోవాల్సిన అవసరం లేదండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కరు 21 సంవత్సరాల పైబడిన వారు క్యూ లైన్ లో నిల్చొని ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. తెల్లవారుజామున 5 గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం స్టార్ట్ అయితే రూమ్స్ ఎప్పటి వరకైతే అవైలబుల్ లో ఉంటాయో అప్పటి వరకు కూడా కంటిన్యూగా భక్తుల వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది, తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపు ఎవరైతే ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అవడం జరుగుతుంది. ఉదయం 8 గంటల తరువాత ఎవరైతే ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ప్రతి రోజు కూడా సిఆర్ఓ ఆఫీస్ వద్ద తిరుమలలో సుమారుగా 2300 నుంచి 2500 రూమ్స్ వరకు భక్తులకి ఆఫ్లైన్ లో అలాట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి అనుకోండి, ఆ భక్తులు కావచ్చు, ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి, ఈ భక్తులందరూ కూడా తిరుమలలో ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. తిరుమల కొండపై మొత్తం 5 ప్రదేశాల్లో లాకర్స్ అనేవి ఇస్తారండి. 1 మాధవ నిలయం అంటే పిఏసి 2, 2 పద్మనాభ నిలయం, 3 యాత్రీ సదన్ అంటే పిఏసి 1, 4 యాత్రీ సదన్ 3 అంటే పిఏసి 3, 5 వెంకటాద్రి నిలయం అంటే పిఏసి 5. తిరుమలలో ఈ 5 ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, ఇంకా శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుమల కొండపై ఆఫ్లైన్ లో రూమ్స్ దొరకని భక్తులందరూ కూడా ఈ 5 ప్రదేశాల్లో ఎక్కడికైనా వెళ్లి మీరు ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా లాకర్ లో పెట్టేసుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి దర్శనంకి వెళ్ళవచ్చు. తిరుమలలో లాకర్స్ ఇచ్చే ఈ ప్లేసెస్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది, ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. ఇక నెక్స్ట్, కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది మే లేదా జూన్ నెలలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ కావచ్చు, ఆర్జిత సేవా టికెట్స్ కావచ్చు, అంగప్రక్షణం సేవా టికెట్స్ కావచ్చు, ఇలా ఈ టికెట్స్ ని మే లేదా జూన్ నెలలకి మేము బుక్ చేసుకున్నాం. అయితే జూలై నెలకి సంబంధించి లక్కిడిప్ ఆర్జిత సేవలు ఈ ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసినప్పుడు లక్కిడిప్ సేవలకు కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. సుప్రభాతం, తోమాల వంటి లక్కిడిప్ మొదటి గడప సేవలకు మేము సెలెక్ట్ అయ్యాం. అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. అయితే మే జూన్ నెలల్లో మేము బుక్ చేసుకున్న టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకుంటే జూలై నెలలో మేము సెలెక్ట్ అయిన మొదటి గడప సేవ టికెట్ అనేది క్యాన్సిల్ అవుతుందా, లేదా ఆ టికెట్ తో మళ్ళీ మేము మొదటి గడప నుంచి స్వామివారి దర్శనం చేసుకోవచ్చా తెలియచేయండి అని కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు సేమ్ దర్శనం టికెట్ తో మళ్ళీ రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటేనే ఆ టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. సేమ్ దర్శనం టికెట్ కాకుండా వేరు వేరు అంటే మల్టిపుల్ దర్శనం టికెట్స్ తో ఒకే భక్తుడు ఒకే రోజు 2 దర్శనాలైనా చేసుకోవచ్చు, లేదా ఒకే నెలలో 5-6
సార్లైనా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మే నెలకి సంబంధించి 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు. మే నెలలో ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటారు. జూలై నెలలో మీరు సెలెక్ట్ అయిన మొదటి గడప సేవలో కూడా పాల్గొని ఆ టికెట్ ద్వారా స్వామివారి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు మే 10వ తేదీన తిరుమల స్వామివారి దర్శనంకి 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు. ఆ టికెట్ తో మే 10వ తేదీ స్వామివారి దర్శనం చేసుకుని ఆ రోజు ఆఫ్లైన్ లక్కిడిపులో మీరు మొదటి గడప సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకుని సెలెక్ట్ అయితే మే 11వ తేదీన మొదటి గడప సేవల్లో మీరు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. లేదు ఇంత దూరం తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చాం కాబట్టి ఇంకోసారి మేము స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు మీరు బుక్ చేసుకున్న టికెట్ తో ఆ రోజు దర్శనం చేసుకుని అదే రోజు ఏ టికెట్ లేకుండా ఫ్రీ దర్శనం కైనా వెళ్ళి అంటే ధర్మ దర్శనం కైనా వెళ్ళి రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి. అంటే ఒకే భక్తుడు ఒకే టికెట్ తో మళ్ళీ దర్శనం చేసుకోవాలి సెకండ్ టైం అంటేనే టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. ఒకే టికెట్ కాకుండా మల్టిపుల్ వేరు టికెట్స్ తో ఒకే నెలలో ఒకే భక్తుడు 10 సార్లైనా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లక్కిడిపులో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయిన భక్తులు ఆ టికెట్ తోను అండ్ అలాగే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేసుకుని వాటి ద్వారా ఒక దర్శనం, 500 రూపీస్ వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకుని వాటి ద్వారా ఒక దర్శనం, అంగప్రక్షణం సేవా టికెట్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్, 300 రూపీస్ టికెట్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్, రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం అండ్ రికమెండేషన్ లెటర్ ద్వారా 300 రూపీస్ దర్శనం, తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి ఆర్ దివ్య దర్శనం, ఎటువంటి టికెట్ లేకుండా ధర్మ దర్శనం, ఇలా మల్టిపుల్ ఇలా వేరు దర్శనం టికెట్స్ తో ఒకే భక్తుడు ఒకే రోజు 2 సార్లైనా దర్శనం చేసుకోవచ్చు లేదా ఒకే నెలలో 10 సార్లైనా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఒకే రోజు 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవడం సాధ్యమేనా భక్తులు అడుగుతున్న సందేహాలకి సమాధానం తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.